పాలకులకు వ్యతిరేకంగా కొన్ని యూనియన్లు మాట్లాడకపోవడం కావచ్చు. సో స్వార్థ ప్రయోజనాల కోసం వారి గతంలో జరిగింది. సో ఆ పరిణామాలే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ అంటున్నారు ఈ కాన్సిక్వెన్సీకి. సో వీటన్నింటికి ఈ మధ్య కాలంలో మీకున్నటువంటి సమస్యల పట్ల ఎన్నిసార్లు ఈ 18 నెలలు గడిచింది కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ 1.5 year గడిచిన క్రమంలో ఎన్నిసార్లు మీరు ప్రభుత్వంతో మీట్ అయ్యారు? ఎందుకంటే ఇప్పుడున్న సీఎం దగ్గరనే విద్యాశాఖ ఉంది, ఖచ్చితంగా మీరు మళ్ళీ సీఎంనే కలవాల్సి ఉంటుంది. సో ఎన్నిసార్లు మీకు అపాయింట్మెంట్స్ ఇచ్చారు, ఎన్నిసార్లు కలిసారు, ఎన్నిసార్లు మీ బాధలు చెప్పుకున్నారు? సీఎం గారిని కలవటం అంటూ అపాయింట్మెంట్ అంటే మాకు ప్రమోషన్ సందర్భంలో కలిసిందే సీఎం అపాయింట్మెంట్ తీసుకుని కలిసాము. ఆ తర్వాత ఆయనే ఉపాధ్యాయ సంఘాలతోటి ఎల్బీ స్టేడియంలో ప్రమోషన్లు వచ్చిన వాళ్ళతో మీటింగ్ పెట్టారు, లేకపోతే ఇంకో సందర్భంలో అట్లా కలవటమే తప్ప పర్టికులర్గా ఉపాధ్యాయుల ఉద్యోగుల సమస్యల మీద కలిసింది అక్టోబర్ 24న కమాండ్ కంట్రోల్ రూమ్లో ఉద్యోగ ఉపాధ్యాయులు జేఏసీ ప్రతినిధులు 33 మందిని పిలిచారు. ఆ రోజు మీటింగ్ జరిగింది. ఈ ఉపాధ్యాయుల ఉద్యోగుల సమస్యల మీద దాదాపు 3 గంటలు ఓపికగా కూర్చున్నారు. మేము చెప్పేదంతా విని మీ సమస్యల్లో ఫైనాన్షియల్ ఉన్నాయి, నాన్ ఫైనాన్షియల్ ఉన్నాయి. ఫైనాన్షియల్ డిమాండ్స్ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో పరిష్కారం చేసుకుందాం. నాన్ ఫైనాన్షియల్ డిమాండ్స్కి సంబంధించి క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేస్తాను 3 మంత్రులతోటి. మీరు అక్కడ ఇవన్నీ కూడా చర్చించి పరిష్కారం చేసుకుందరు. డిపార్ట్మెంట్ వారీగా మీతో చర్చలు జరుపుతారు అన్నారు. ఎవరు క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్? బట్టి విక్రమార్క గారు, శ్రీధర్ బాబు గారు, ప్రభాకర్ గారు, పొన్నం ప్రభాకర్ గారు, ప్లస్ కేశవరావు గారు సలహాదారు. ఈ 4 కమిటీ అన్నారు. కమిటీ వేయటానికి జీవో ఇయటానే నిలబెట్టింది. ముఖ్యమంత్రి చెప్పిన తర్వాత నెల తర్వాత జీవో ఇచ్చారు. ఇచ్చిన జీవో ప్రకారం ఇప్పటి వరకు కూడా ఇంకా క్యాబినెట్ సబ్ కమిటీ మీటింగ్ జరగలేదు, మమ్మల్ని పిలవలేదు, కూర్చోబెట్టి మాట్లాడలేదు. మధ్యలో మేము ఒక సందర్భంలో గట్టిగా థ్రెట్ ఇచ్చి ఏంటిది మీటింగ్ జరగట్లేదంటే ఓ డేట్ పెట్టారు, 12వ తారీఖు మొన్న పోయిన నెల ఏప్రిల్ 12 కూర్చుందామన్నారు. కూర్చుందామంటే ఉట్టికి కూర్చోవడం కాదు, మాకు సమస్యలు మేము ఇచ్చిన 57 సమస్యల్లో ఎన్ని పరిష్కారం చేయగలరు, మాకు ఏదో రిజల్ట్ కావాలి అని చెప్పంటే అది డిపార్ట్మెంట్లో పంపించి నోటు తీసుకుంటామన్నారు. ఆ నోటు తీసుకుంటామని లెటర్ ఏదో కిందికి పంపారు తప్ప దాని మీద ఏం చేశారో మళ్ళీ ఇప్పటి వరకు ఆ మీటింగ్ కానీ ఏం లేదు. సో అందుకని అనివార్యంగా ఇప్పుడున్న పరిస్థితులు అంటే రోజుకి ఏముందంటే ఓ ప్రజాప్రభుత్వాన్ని గత ప్రభుత్వ నియంతృత్వం నుంచి విసిగి వేసారి అధికార మార్పిడిలో కొంత ఉద్యోగుల పాత్ర కూడా కీలకంగానే ఉంది. అటువంటి సందర్భంలో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సరే ప్రజాప్రభుత్వం కొంత ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది, ఇవన్నీ పరిష్కారం వస్తారనే ఆలోచనలో మేము కూడా ఉన్నాం. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఏ స్కీమ్ ఆగట్లేదు కదా, మిగిలిన అన్నీ యాజిటీస్గా నడిచిపోతున్నప్పుడు కేవలం ఉపాధ్యాయుల ఉద్యోగుల దగ్గరికి వచ్చేటప్పటికే జీతాలకు డబ్బులు లేవు, లేకపోతే మీ పిఆర్సీ ఇవ్వలేము, డిఏ ఇవ్వలేము, మీ పెండింగ్ బిల్స్ క్లియర్ చేయలేము అనే మాటలు మాట్లాడుతున్నాం. ఇది కింద కన్విన్స్ చేయలేని పరిస్థితి. స్కీమ్లన్నీ అమలు అవుతున్నాయని మీరు అంటున్నారు. ఏదైతే 6 గ్యారెంటీలు ఇచ్చారో ఒక ఉచిత బస్సు మీద మిగతా ఏవి అమలు కావట్లేదని మిగతా అన్ని వర్గాల్లో ఉన్నటువంటి వాళ్ళు అంటున్నారు. అంటే రకరకాల ఇప్పుడు మాకే చూస్తే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నారు. ఆల్రెడీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి, వాటికి కొత్త బిల్డింగ్స్ కట్టించమని కొత్త స్కూల్స్ పెడుతున్నాం అన్నారు. 11,000 కోట్లు కేటాయించారు. మరి అట్లా కేటాయింపులు చేసుకుంటూ పోతున్నారు. చేసేటప్పుడు మరి ఉపాధ్యాయుల ఉద్యోగులకు సంబంధించిన బిల్స్ ఇంతకాలంగా పెండింగ్ ఉన్నప్పుడు, మీరిచ్చిన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో ఉన్నప్పుడు మరి వాటిని క్లియర్ చేయడానికి చూడాలి కదా. దీనికోసం పోయిన నెల 8వ తారీఖు బట్టి విక్రమార్క గారు ఫైనాన్స్ మినిస్టర్గా డిప్యూటీ సీఎం గారు పిలిచారు. మాట్లాడి చెప్పింది ఏంటంటే ఏప్రిల్ నుంచి మార్చి 8 మాట్లాడింది, ఏప్రిల్ నుంచి ప్రతి నెల 500 కోట్లు ఎరియర్స్ కోసం క్లియర్ చేస్తాం, ఇక బిల్స్ వచ్చినట్టు పాస్ చేస్తాం, మా దగ్గర ఎరియర్స్ అంటూ పెండింగ్ ఉండదు అని చెప్పారు. తీరా ఏమైంది? ఇప్పుడు ఏప్రిల్ అయిపోయింది కానీ 500 కోట్లు లేవు. మేము 650 కోట్లు ఇవ్వమని అడిగాం, 650 అడిగాం, 650 లేదు. ఆయన చెప్పిన 500 కోట్లు లేవు. ఆ తర్వాత ఏప్రిల్ నుంచి రెగ్యులర్గా పే చేస్తామన్నారు, ఇవి కూడా కావట్లేదు. అందుకని యథాతథ అంటే మేము ఏదైనా కొంచెం ఆందోళనకు సిద్ధపడుతున్నాం అనుకున్నప్పుడు పిలిచి కూర్చోబెట్టి ఏదో మాట్లాడుతున్నారు, హామీ ఇస్తున్నారు, గడిపేస్తున్నారు.